నా పేరు జనార్దన్ రెడ్డి, గంగాపూర్. నేను సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇప్పుడు మన మిడిజిల్ పండుగలకు సభ కొరకు వస్తున్నాడు. ఈరోజు మాకు ఫస్ట్ ఆయన జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి, నామినేషన్ చేయడానికి గంగాపూర్ గ్రామానికి, దేవాలయానికి వస్తానని చెప్పి వచ్చిండు. వచ్చి మొక్కిపోయి నామినేషన్ చేసిండు, గెలిచినాక నేను ఏమన్నా చేస్తాను. గెలిచినాక తర్వాత కూడా గంగాపూర్ టెంపుల్కి వచ్చి ఈడ మొక్కిపోయినాము. ఈడ మొక్కిపోయినాక గెలిచిన తర్వాత మీరు అడిగింది కాబట్టి నేను అమౌంట్ నేను ఆ దేవుని గుడి కొరకు ఇస్తాను. శిఖరం కొరకు చూపించినాం. శిఖరానికి అమౌంట్ కూడా ఇచ్చిండు శిఖరానికి. దాని సందర్భంగా ఇప్పుడు ప్రతి సీఎం అయినాక ఇప్పుడు రెండోసారి ఇక్కడ రావడం, మొన్న కూడా ఈ ఇరిగేషన్ కొరకు వచ్చిండు, గంగాపూర్ శివాలయం పెట్టాడు. అప్పుడు మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. మా ఎమ్మెల్యే గారు కూడా గంగాపూర్ దేవాలయం గురించి ప్రస్తావించామని చెప్పినాము. ఇప్పుడు కూడా ఫోటోలు కూడా ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు కూడా సీఎం దృష్టి చేస్తే తప్పకుండా సీఎం గారు గంగాపూర్ టెంపుల్ అనేది యాద ఉంటుంది. అన్ని టెంపుల్లకు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ గంగాపూర్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ప్రతి సంవత్సరము రథసప్తానికి కొన్ని వేల మంది వచ్చి జాతర జరుగుతుంది. దానికి కొద్దిగా పాత దాదాపు 11వ శతాబ్దం టెంపుల్ ఇది. మొత్తం ఊరుకొండ ఇవన్నిటికన్నా ముందు గుడి ఇది. కాబట్టి కొద్దిగా శిలావత్సవం అయింది కాబట్టి దానికి కొద్దిగా ఫండ్స్ కూడా పడిపోయింది, కొద్దిగా పక్కకనే పడిపోయినాయి. అవి కూడా ఫోటోలు ఇచ్చాము. కొద్దిగా సీఎం గారు మనసు పెట్టుకొని ఈ గుడి కూడా కొద్దిగా అమౌంట్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. మేము గవర్నమెంట్ రాకముందు కూడా 70-80 లక్షలు ఉండే, దాదాపు 1-1.20 లక్షలు ఇన్కమ్ అయింది. పబ్లిక్ కూడా చాలా పెరుగుతారు. వాళ్ళకి తగ్గట్టు సౌకర్యాలు చేయాలంటే కూడా ఫండ్ కూడా అవసరం. టెంపుల్ ఫండ్ సరిపోదు కాబట్టి సీఎం గారు పెద్ద మనసుతోటి ఈ గంగాపూర్ టెంపుల్ కూడా అమౌంట్ ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. దాని కొరకు ఇంకొక విషయం సార్, సీఎం హోదాలో కూడా ఈరోజు అత్యధిక సార్లు మనము తెచ్చిన నియోజకవర్గానికి రావడం జరుగుతాం. అవును, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు జిల్లా నుండి సీఎం కాబట్టి మా అందరికి కూడా అదే ఉన్నది. కాబట్టి తప్పకుండా సీఎం గారు ఈ కాన్స్టిట్యున్సీ కొరకు మొన్న చూడండి, ఇన్ని సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి, వల్లూరు వదనపురాన్ని పెండింగ్ ఉన్నది. కరివేన ప్రాజెక్ట్ ఇవన్నీ పెండింగ్ ఉన్నది. ఇప్పుడు సీఎం గారు వచ్చినాక దాంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు అమౌంట్ కూడా ప్యాకేజ్ కూడా బాగా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇరిగేషన్ విషయంలో కూడా చాలా ఇంతకన్నా ముందు ఉన్న సీఎం కరివేనలో కుర్చీ చేసుకొని చేస్తున్నాడు. అది సగంలో ఆపిపోయి కాళేశ్వరం పోయిండు, అక్కడికి పోయిండు. ఇది అట్లే పెండింగ్ ఉంది కాబట్టి మన సీఎం గారు అందరితోటి, శాసనసభ్యులతో అందరితో మాట్లాడి తొందరగా చేయాలని చెప్పి కొంత ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు. ఏదైతే ఉంది కదా సార్, టెంపుల్ ఉంది కదా, ఏమన్నా సమస్యలు ఏమన్నా ఈ సౌకర్యాలు వినతి పత్రాలు ఏమన్నా అలాంటివి ఏమన్నా అందిస్తా ఉన్నారు సార్? సీఎం గారికి ఇస్తున్నాము. మాకు ఎందుకంటే కొద్దిగా దాదాపు ఇది కొద్దిగా క్రాక్స్ వచ్చాయి ఈ ఉపగుళ్ళు 5. దాంట్లో కూడా అవి కూడా కొద్దిగా చేయాలని చెప్పి అవి కానీ కోట కూడా పడిపోయింది. మన వర్షాలకు 2 దిక్కులు పడిపోయింది బాగా. దానికి కూడా ఇక్కడ 100 మంది ఎప్పుడు స్టే చేయడానికి వస్తుంటారు. వీళ్ళకు దాదాపు 10-15 మేము విశ్రాంతి తీసుకోవడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ క్వార్టర్స్ మేము కట్టాము. సీఎం గారు తలుసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున చేసి మన్యం కొండలు ఇచ్చినట్టు, ఊరు కొండలు ఇచ్చినట్టు, వేరే తను ఇచ్చినట్టు అట్లా డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా చేస్తారని చెప్పి మేము అనుకుంటాం. మన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. మళ్ళీ కూడా ఇది అయిపోయినా కూడా మన ఎమ్మెల్యే గారితో టైం తీసుకొని సీఎం గారిని కూడా కలిసి మా గుడి పెద్ద గుడి, మా కురుమూర్తి కన్నా ముందు గుడి ఇది. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇది మొదటి సంధి కాకతీయుల రాజుల అప్పటి సంధి గుడి. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని కూడా మేము మా శాయశక్తిలో 2 ఏళ్ళ నుండి డెవలప్మెంట్ చేసాము. కానీ ఎంత చేసినా కానీ డోనర్స్ తోటి చేసాము. మొన్న కమాన్ కూడా కూలిపోయింది. దాదాపు 50 ఏళ్ళ కింద కట్టే కమాను. దాన్ని కూడా కొత్త దాని కొరకు కూడా 30-40 లక్షలు కావాలని కూడా డోనర్స్ ముందరకు వచ్చి ఇస్తున్నారు. అట్లా మేము చేతనైన కాడికి మేము చేస్తున్నాము. అని పెద్ద ఎత్తున కావాలంటే సీఎం గారు దృష్టి చేస్తే మాత్రం బ్రహ్మాండంగా గుడి డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ గుడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు, గుడిని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి సంకల్పం అని చెప్పేసి. అవును, ఏదేది అవును సార్. ఇప్పుడు ఎందుకంటే మేము దాదాపు 100 సంవత్సరాల కింద ఉన్న రథాలు శిలాస్తమైన పూర్వ ఖరాబ్ అయిన కట్టెతోటి, వేప కట్టెతోటి, నారేప, అవి మేము పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో దాదాపు 2-3 సంవత్సరాలు తిప్పలబడి 36 ఫీట్ల 2 రథాలు చేయించినాము.
డోనర్స్ తోటే మొత్తం ఒక పైసా కూడా గుడి పైసా కాదు, గవర్నమెంట్ పైసా కూడా ఇదివరకు వాడుకోలేదు. మేము డోనర్స్ తోటే మేము అది చేసుకొని ఆ 2 రథాలు చేయించాము. బ్రహ్మాండంగా ఉన్నాయి రథాలు కూడా. ఇప్పుడు నారేపతోటి వాటికి షెడ్ కూడా కట్టడం జరిగింది. ముందల షెడ్లు కానీ ఇక్కడ కానీ మొత్తం షెడ్లు కూడా వస్తే ఉండడానికి, క్వార్టర్స్ కూడా మన విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి దాదాపు 40 లక్షలతోటి విఐపి రూమ్స్ కట్టాడు. ఇక్కడనే ఉన్నాయి అవి. విఐపీస్ వస్తే మొన్న జడ్జి గారు వచ్చినారు, డిఎస్పీ గారు, వీళ్ళందరూ వస్తే కూడా మంచిగా ఉన్నాయని చెప్పి ఏసీ రూమ్స్ ఉన్నాయి. కింద నాన్ ఏసీ రూమ్స్ కూడా 10 ఉన్నాయి. అప్పుడు మేము చేసి పెద్ద ఎత్తున చేయాలంటే గవర్నమెంట్ సీఎం గారు కొద్దిగా దృష్టి పెట్టుకొని మేము ఆయన దృష్టి కూడా తీసుకుపోతాము. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఫోటోలన్నీ ఇచ్చినాము. ఇస్తే ఒకవేళ 100% సీఎం దృష్టికి పోతుందని అనుకుంటున్నాము. నన్ను కూడా రమ్మన్నాడు స్టేజ్ మీదకి. నేను కూడా కొద్దిగా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నేను సీఎం దృష్టికి తీసుకుపోయే అవకాశం. సార్ ఇంకొక విషయం సార్, ఈరోజు గంగాపురం అంటే గంగాపూర్ జాతర అనేది ఫేమస్. ఎందుకంటే అదే దైవంగా భావిస్తా ఉంటారు ప్రజలు. గ్రామాల ప్రజలు ఉంటారు. చాలా మంది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, జిల్లాల నుంచి కూడా వస్తా ఉంటారు సార్. సౌకర్యాల గురించి ఇక్కడ సీఎం గారి దృష్టికి ఈరోజు, ఎందుకంటే మీకు అవకాశం వచ్చింది, దృష్టికి తీసుకునే అవకాశం ఉన్నాయి. అది తప్పకుండా తీసుకుపోతాం సార్, తప్పకుండా తీసుకుపోతాం. మాకు ఇంతకన్నా ముందున్న సరిగా లేకుండా ఇవ్వలు అంత పట్టించుకోకుండా ఇప్పుడు దీప్తి రెడ్డి అని చెప్పి 2 సంవత్సరాల నుండి వచ్చింది. ఆమె చాలా మంచిగా చేస్తుంది. ఎందుకంటే కరెక్టెడ్ కాదు, లేకపోతే ఎవరు కూడా 1 పైసా పక్క పోనీయకుండా చేస్తుంది. దానికి అదే విషయంలో కమిషనర్ గారు అలంపూర్కి వేపించుకుంటే మాకు ఇలాంటి ఆఫీసర్ పోవద్దు ఉండాలని చెప్తే మాకు మళ్ళీ ఇది ఇన్ఛార్జ్ కూడా మళ్ళీ ఇక్కడనే పెట్టిండ్రు. ఆమె ద్వారా ఆధ్వర్యంలో మేము మంచిగానే చేస్తాం. మేము ఇక్కడ ఉన్న సౌకర్యం పబ్లిక్ 1000 మంది వస్తున్న పబ్లిక్, దానికి అది పార్కింగ్ కానీ కథ కానీ వాళ్ళు వస్తే ఉండడానికి, అది దాసంగులు పెట్టడానికి, అవన్నీ పెద్ద ఎత్తున ఫండ్స్ కొరకు మేము కోరుతున్నాము. దానికి మాకు సీఎం గారు అనుకరిస్తే మా ఎమ్మెల్యే గారు కూడా దానికి సపోర్ట్ చేసి దాన్ని కాల్ చేస్తారని చెప్పి మేము చాలా ఆశపడుతున్నాము. మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాము.